ఇక ఆదిలాబాద్లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పలువురు జిల్లా కీలక నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. డీసీసీపీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సహా పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా సీఎం నివాసంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులైన మంత్రి సీతక్క పార్టీ బలోపేతం, పార్లమెంట్ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ద్వారా కీలక నేతలను పార్టీలకు చేర్చుకునే ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రి సీతక్క, కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు ఫలించడంతో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడారు. అయితే మరోవైపు ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గంపై ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం సమీక్ష నిర్వహిస్తుంది. బీఆర్ఎస్ సమీక్ష ఉన్న ఈ రోజే కేటీఆర్ కు జలక్కిస్తూ పార్టీ సీనియర్లంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. న్యూస్ చూసినాం. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పలువురు జిల్లా కీలక నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. డీసీసీపీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ రెడ్డి సహా పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా సీఎం నివాసంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులైన సీతక్క పార్టీని బలోపేతం, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ద్వారా కీలక నేతలను ఆ పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రి సీతక్క, కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు ఫలించడంతో బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు పార్టీని వీడారు. మరిపు ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం సమీక్ష నిర్వహిస్తుంది. బీఆర్ఎస్ సమీక్ష ఉన్న రోజే కేటీఆర్ కు జలక్కిస్తూ పార్టీ సీనియర్లంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ తో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పలువురు జిల్లా కీలక నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సహా పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా సీఎం నివాసంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులైన మంత్రి సీతక్క పార్టీ బలోపేతం, పార్లమెంట్ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ద్వారా కీలక నేతలను పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రి సీతక్క, కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు ఫలించడంతో బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడారు. మరిపు జిల్లా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం సమీక్ష నిర్వహిస్తుంది. బీఆర్ఎస్ సమీక్ష ఉన్న రోజే కేటీఆర్ కు జలక్కిస్తూ పార్టీ సీనియర్లంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. Hasta